శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 39వ శ్లోకము. ఒక నగరములో మంచి రాజు పరిపాలకుడుగా ఉండడం వల్ల దేశానికి సర్వ సమృద్ధి కలుగుతుంది. అలాగే తన హృదయ పద్మములో పరమేశ్వరుడు ఉండటం వల్ల తనకు సర్వ సమృద్ధి కలిగిందని శంకర్లు చెప్పారు. ధర్మో మే చతురంఘ్రికస్సు చరితః పాపం వినాశం గతః కామక్రోధమదాదయో విగళితాః కాలా సుఖావిష్కృతాః జ్ఞానానంత్యమహౌషధిస్సు ఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీకనగరే రాజావతంసే స్థితే. ఈ శ్లోకమునకు భావము: శివుడనే రాజశేఖరుడు నా హృదయ నగరాన్ని పరిపాలిస్తూ ఉండగా సర్వసౌఖ్యములు కలిగాయి. ఇంకా దుర్భిక్షము ఎక్కడ ఉందని ప్రశ్న. పూజ్యుడు మోక్షాధిపతి అయిన చంద్రశేఖరుడు చక్రవర్తి పద్మము వంటి నా మనోనగరాన్ని పరిపాలిస్తూ ఉండగా ధర్మధేనువు 4 పాదాలతో నడుస్తోంది. పాపము నశించింది. కామక్రోధ మదమాత్సర్యాది అంతఃశత్రువులు పారిపోయారు. పక్షము, మాసము, సంవత్సరము మొదలైన కాలములు సుఖంగా గడుస్తున్నాయి. జ్ఞానముతో కూడిన మోక్షము అనే గొప్ప ఓషధి ఫలించింది. నా మనస్సు అనే నగరము సుభిక్షముగా ఉంది. దుర్భిక్షము లేనే లేదు. శివుడు మనస్సునందు ఉంటే ఏ కష్టము ఉండదని భావము. సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మన హృదయ పద్మంలో కొలువై ఉంటే మనకు సర్వము ఉన్నట్లే. ఇంకా మంచి రాజు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటే ఆ రాజ్యంలో ధర్మము 4 పాదాల నడుస్తుంది. కాలము సుఖంగా గడుస్తుంది. ఈశ్వరుడు రాజావతంసుడు అంటే చంద్రుణ్ణి శిరస్సుపై అలంకారంగా ధరించినవాడు. ఈశ్వరుడు ఒక రాజశ్రేష్ఠుని వంటివాడు. ఆ ఈశ్వరుడు మన హృదయ పుండరీకంలో పట్టం కట్టుకుంటే మనం ఎంతో అదృష్టవంతులం అవుతాం. అప్పుడు ధర్మం 4 పాదాలతో నిలిచి ఉంటుంది. పాపం పటాపంచలవుతుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అనే అంతఃశత్రువులు నిలువ నీడ లేకుండా పారిపోతారు. దినములు, పక్షములు, నెలలు, వారాలు, అయనాలు, సంవత్సరాలుగా ఏర్పడే కాలములన్నీ సుఖదాయకమవుతాయి. జ్ఞానాన్ని ఉపదేశించే మార్గాలనే సిద్ధౌషధం చక్కగా సర్వకాలాల్లో పండుతుంది. ఈశ్వరుడు కైవల్యనాథుడు అనగా ముక్తిలక్ష్మికి ప్రభువు. ఈశ్వరుని వంటి ప్రభువు హృదయ పుండరీక నగరంలో నిలిచి ఏలుబడి సాగిస్తూ ఉంటే చక్కని ప్రభువు పాలన గల చోట సర్వదోషాలు నశించి సర్వగుణ సమృద్ధి ఏర్పడిన విధంగా సర్వము సిద్ధిస్తుంది. ఉత్తముడైన రాజు రాజ్యాన్ని పాలిస్తుండగా ధర్మము 4 పాదాలతో నడిచి దేశం సుభిక్షంగా ఉండేటట్లు మోక్షప్రదుడైన ఈశ్వరుడు హృదయ పుండరీకంలో నెలకొని ఉంటే పాపములు, పాపపు బుద్ధులు సంపూర్ణంగా నశించి జ్ఞానం అనే పంట పండి జీవితం ఆనందభరితమవుతుందని సారాంశం. భగవద్గీత కూడా భగవంతుడు ఉన్న చోటనే అన్నీ ఉంటాయని చెప్పింది. ఎత్ర యోగీశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. కృష్ణార్జునులు ఉన్న చోటనే సంపదలు, సర్వ విజయములు, సకల ఐశ్వర్యములు, సుస్థిరమైన నీతి ఉంటాయి. కనుక మనం పరమేశ్వరుని మన హృదయ సింహాసనంలో నిలిపి పట్టాభిషిక్తుణ్ణి చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయని గ్రహించాలి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.